ఓం నమో భగవతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారాలు. నేను ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. ఈ మినపప్పు వడలు అయితే మినపప్పు నానబెట్టేటప్పుడు అంటే ఒక పావు కేజీ మినపప్పు ఉందనుకోండి, ఒక 25 గ్రాముల బియ్యము, ఒక 25 గ్రాముల శనగపప్పు వాటి వెంబడి నానబెట్టాలి. అంటే పొద్దున నానబెడితే రాత్రి మంచి కడిగి రాత్రి గ్రైండింగ్ చేయాలి, లేకపోతే రాత్రి నానబెడితే పొద్దున గ్రైండింగ్ చేసేయాలి. గ్రైండింగ్ చేసేటప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసి గ్రైండింగ్ చేయాలి, ఉప్పు వేసి గ్రైండింగ్ చేయాలి. అయితే ఈ చిట్కా ఏంటంటే, ఈ శనగపప్పు బియ్యం వేయడం వల్ల అంటే వడలు చేసేటప్పుడు కొద్దిగా వంట సోడా వేయాలి. అయితే ఈ బియ్యము శనగపప్పు కొంచెం ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేయాలి నానబెట్టేటప్పుడు. ఇవి వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా, అంటే హోటల్లో ఇట్లా క్రిస్పీగా ఉంటాయి కదా వడలు, అంటే చల్లబడ్డా కూడా క్రిస్పీగానే కనిపిస్తాయి కదా, అలా ఇవి కూడా చల్లబడ్డా కూడా ఇంకా జర క్రిస్పీగానే ఉంటాయి. ఆయిల్ కూడా పీల్చేదనమాట. ఇలా మంచి లోపల వేగుతాయి, ఆయిల్ పీల్చేది. పెద్ద మంట మీదనే వేయించాలి. నూనె బాగా వేడెక్కాక వేయించాలి. మొత్తం పెద్ద మంట మీదనే, చిన్న మంట అక్కర్లేదు, మంట పెద్దగానే పెట్టి వేయించాలి. ఇలా చూడండి, మంచిగా మనం హోటల్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా, హోటల్ స్టైల్గా ఇలా ఆయిల్ లేకుండా లోపల ఇలా సేమ్ హోటల్ లాగానే అయ్యాయి. ఈ చిట్కా మీకు నచ్చితే ఉపయోగించుకోండి. నాకైతే నచ్చింది, నేను ఇలా ట్రై చేశాను, బాగా వచ్చాయి. మీకు కూడా మీరు కూడా ఈ చిట్కా నచ్చితే ఉపయోగించుకోండి. నేను ఈ చిట్కా 2025 జూన్ 12న చూపెట్టాను. ఒకసారి అయితే ట్రై చేయండి, బాగా అనిపిస్తే మళ్ళీ చేసుకోండి. నాకైతే నచ్చేసింది, అందుకే మీకు చూపెట్టాను. మంచిగా లోపల వేగాయి, మీద మళ్ళీ క్రిస్పీగా ఉండేదన్నమాట, చల్లబడ్డా కూడా.